నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు నేను చూపించే రెసిపీ బయట దొరికే అల్లం మురబ్బా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. 1 కప్పు అల్లం ముక్కలు, 1 కప్పు బెల్లం, 1 కప్పు చక్కెర. మిక్సీ జార్లోకి చక్కెర పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలాచీ పౌడర్. నేను కొద్దిగా చక్కెర వేసి మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్. చక్కెర అనేది మిక్సీ పట్టుకున్న తర్వాత పొడి అనేది ఒక చిన్న ప్లేట్లోకి వేసుకోవాలి. దానికి సరిపడా ఉన్న ప్లేట్లోకి పోసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది ఇలాగా తయారవుతుంది, అల్లం పేస్ట్ అనేది. తర్వాత చక్కెర పొడి అనేది కొద్దిగా మనం దేని మీద అల్లం మురబ్బా అనేది మొత్తం వంట మొత్తం పూర్తయిన తర్వాత మనం దేని మీద వేస్తామో దాని మీద కొద్దిగా చక్కెర పొడిని వేసి ఇలా అనుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు బెల్లము, చక్కెర పొడి కూడా వేసుకొని దానిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెకి వెనుక భాగంలో కొద్దిగా నెయ్యి వేసి రుద్ది పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి వెడల్పాటి ప్యాన్లో, నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటరు. నాన్ స్టిక్ ప్యాన్లో మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ని వేసుకొని ఉడికించాలి. ఉడికించిన తర్వాత కొద్దిగా ఒక చిన్న గిన్నెలో నీళ్ళను పోసి మనం పాకం అనేది రెడీ అయిందా లేదా చూసుకోవాలి. పాకం అనేది ఉండపాకం అనేది వస్తే సరిపోతుంది. ఉండపాకం అనేది మెత్తగా ఉండి ఉండపాకం అనేది వస్తే మనకు అల్లం మురబ్బా అనేది కరెక్ట్గా తయారైనట్టు. మనకి ఇంకా పాకం రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకా కొద్దిసేపు అల్లం అనేది ఉడికించాలి. తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళల్లో వేస్తే ఇలాగా తయారవుతుంది. తర్వాత పాకం అనేది రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం చక్కెర పొడిని ఒక దాని మీద వేసాం కదా, దాని మీద మనం అల్లం మురబ్బా అనేది ఇలాగ వేస్తే సరిపోతుంది. తర్వాత అల్లం మురబ్బా అనేది బాగా చల్లారిన తర్వాత ఒక గిన్నెకి నెయ్యి అనేది అప్లై చేసి ఇలా మనకు నచ్చిన షేప్లో ఇలాగ తీస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.